భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యే అవకాశం. అసలు వాళ్ళకి 1% ఓట్ షేర్ లేనటువంటి బీజేపీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ధర్మవరం లాంటి ధర్మక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని అవినీతిపరుడుగాను, పోలవరం నిర్మాణం ఇంకా జరగలేదని, అవినీతిలో కూరుకుపోయారని, అమరావతి నిర్మాణం చేయడానికే మేము కూటమి కట్టాము అనేటువంటి చిలక పలుకులు పలికించారు మన చంద్రబాబు నాయుడు గారు. అమరావతి కో ఫిర్ సే రాజధాని బనానే కే లియే అలయన్స్ కియా హై. ఎలక్షన్ టైంలో అన్ని రకాల వర్ణాలు బయటకు వస్తాయి. చిలక దోష్యం, ఇంకోటి ఎలుక జోస్యం కూడా వచ్చింది. ఇంకా మీరు చూడలేదేమో. ఆ చిలక బయటకు వచ్చిన తర్వాత ఆ జ్యోతిష్యం చెప్పే వ్యక్తి ఏ కార్డు తీయాలో ఆ కార్డు మీద ఏలేలా పెడతాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా చిలక అదే కార్డు తీస్తుంది. కాబట్టి ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక చిలక చంద్రబాబు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ను మరొక్కసారి గుర్తు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నేషనల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మోడీని చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా తిట్టారంటే ఐ డోంట్ నో అన్నాడు. నాకు తెలియదు, నేను వినలేదు, నేను చూడలేదు. 3 కోతలు ఉంటాయి. కళ్ళు మూసుకొని ఒకటి, చెవులు మూసుకొని ఒకటి ఉంటాయి. అంటే చెడు చూడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు. ఇక్కడ అమిత్ షా యొక్క వ్యాఖ్యలు ఎలా అంటే చెడు చూడు, చెడు విను, చెడు మాట్లాడు. సో క్వైట్ అంటే ఒకటి చంద్రబాబు గారి బొమ్మ ఒకటి, జనసేన బొమ్మ ఒకటి, పురంధరేశ్వర బొమ్మ ఒకటి, ఈ 3 కోతులు కూర్చోబెట్టి దానికి ఆపోజిట్గా పలికిచ్చారు. ఇదే అమిత్ షా గోద్రా అల్లర్లలో 2000 మంది ముస్లింలు మరణిస్తే నువ్వు ఏ రకంగా బయటపడ్డావు? రెండోది, తిరుపతి పర్యటనలో నీ మీద తెలుగుదేశం కార్యకర్తలు రాళ్ళు వేసినప్పుడు అవి నీకు మంచుగడ్డల్లా కనపడ్డాయా లేకపోతే మళ్ళీ పూల్లా కనపడ్డాయా అనేది ప్రశ్నించుకోవాలి. అదే సభలో నుంచి విశాఖపట్నం స్టీల్ కంపెనీని మేము ప్రైవేటు పరం చేయము అని ఎందుకు ప్రకటించలేకపోయారు? రైట్. జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకున్నాడు. 4% ముస్లిమ్స్కి నేను రిజర్వేషన్ నేను అంగీకరిస్తున్నాను అన్నారు. అదే ప్రకటన చంద్రబాబు నాయుడు గారు మోడీ సభలో ఇప్పించగలుగుతారా? అమిత్ షా ఎందుకు ఇప్పించలేకపోయారు? ల్యాండ్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ ఐవీఆర్ కాల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులకు బ్లాక్ మెయిల్ చేసినటువంటి సంఘటన జరిగినప్పుడు ల్యాండ్ యాక్ట్ని మేమే పెట్టాము, ఇది కేంద్ర ప్రభుత్వమే వచ్చింది, దీనిలో తెలుగుదేశం శాసనసభలో దానికి అమెండ్మెంట్ అంగీకరించారు అని ఎందుకు ప్రకటించలేకపోయారు? అంటే ఇక్కడ అమిత్ షా సభలో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కళలో ఆనందం చూడటం కోసం, ఎవడో ఆనందం కోసం, ఎవడో సుఖం కోసం, ఎవడో సౌఖ్యం కోసం, వాడి కోసం నీవు తాళాలు వేసిపోతే దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతున్న విషయాలు అమిత్ షా గుర్తించలేకపోయారు. ఆయన రౌడీ షీటర్ ఒకప్పుడు, ఆయన వెనక పక్క బ్లాక్ రాజకీయాలు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బిఎస్పి, ఆప్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 10 మంది వ్యక్తులు ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యారంటే నైతికంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచాడన్న దానికి సుస్పష్టంగా తెలుస్తుంది. రెండోది, ఇక్కడ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకొచ్చాడు. 2014లో ఉన్నటువంటి మీరే మరి పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అదే మోడీ గారు విజయవాడ సభకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు
అన్న మాట నీ చెవిలో వినపడలేదా, మీరు ఏదైనా శేషం పోసుకున్నారా అనేది కూడా ప్రజానికాన్ని చెప్పాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం మీద ఎక్కడా కూడాను వ్యతిరేకత లేకపోవడం, డీబీటీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఎక్కడ కూడా లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించడం వాళ్ళకి అభివృద్ధిగా లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు దేనికోసం ఖర్చు పెట్టారు? మీరు ఇచ్చిన కాగ్ రిపోర్ట్లు కూడా క్లియర్గా ఇచ్చింది కదా అక్కడ అవినీతి జరగలేదని. అంటే మీరు మీ సంస్థ మీకే చెప్పినా మీకు నచ్చట్లేదా? రెండోది అనైతిక పొత్తు. మరి అమరావతి రాజధానిని నిర్మించడానికి కూటమి కట్టాము అని ఈరోజు నీవు మాట్లాడిన మాట గతంలో 3 రాజధానులకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు మీరు అఫిడవిట్ ఏమి ఇచ్చారు? రాజధాని నిర్మాణం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకునేటువంటిదే తప్ప ఇందులో మాకు ఎలాంటి సందేహం లేదు అని మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్ని మీరు గౌరవించనప్పుడు ఇక్కడ అంటే ఇవన్నీ ప్రజలు గమనించటం లేదా? రెండోది ఘోర అవమానం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఆయన చెప్పాల్సి చెప్పి కామ వెళ్ళిపోయాడు బయటికి. అంటే మీరు వాక్కోండి, మీరు చెప్పిన 4 ముక్కలు నేను చెప్పాను, ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నా మీద రాళ్ళేసింది మర్చిపోయినాను, రెండోది మోడీ గారిని తిట్టింది మర్చిపోయినాను, గోత్ర అల్లర్లు జరిగిన సంఘటన మర్చిపోయినాను, మేము కర్నూలు న్యాయస్థానాన్ని ఇస్తాను, 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పినటువంటి అంశాలు మర్చిపోయినాను. కాబట్టి ఏదో వచ్చాము, తాంబూలం ఇచ్చాం, తన్నుకు చావండి అని ఒక కొత్త అంశాన్ని చెప్పి వెళ్ళారు. సో కొంత ఎఫెక్ట్ అక్కడ పడింది. అంటే అక్కడ ప్రాక్టికల్గా బీజేపీ కూడా జగన్ యొక్క గ్రాఫ్ను చూసి కాస్త వెనకడుగేసింది అనుకోవచ్చు. ఉదాహరణకి నిన్న మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక కూటమి సభ జరుగుతున్నప్పుడు 3 జెండాలు కనపడాలి కదా, కేవలం 2 జెండాలే కనపడుతున్నాయంటే కూటమిలో బీజేపీ ఉన్నట్టా లేనట్టా? 3వ అంశం ఇక్కడ ప్రధానంగా మరి ఎందుకు బడా నాయకులు వచ్చి కూటమి సభలు పెడతలేదంటే మొదటి సభలోనే మీకు అవమానించినటువంటి ఘనత. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఎందుకు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసుకోలేక కేంద్ర ప్రభుత్వం అండతో తనకు ఇబ్బందికరంగా అధికారులపై లేఖలు రాస్తూ వారిని పక్కకు పంపించి పోల్ మేనేజ్మెంట్ చేసుకునేటువంటి ఉద్దేశం కోసమే పొత్తు పెట్టిన విషయాన్ని బీజేపీ ఇంకా గ్రహించుకోకపోవడం వాళ్ళ యొక్క రాజకీయ అజ్ఞానానికి తార్కాణం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేటువంటిది కేవలం వాళ్ళ కూటమిలో గట్టిగా 10 సీట్లు గెలిస్తే అందులో 1, 2 అది కూడా ఉంటుందో లేదో అనేటువంటి అంశాలు బీజేపీ ఉంది. దాని సెకండ్ వచ్చేసరికి మనకు పవన్ కళ్యాణ్ అసలే కోతి, అందులో కళ్ళు దాగింది, పిఠాపురంలో కొబ్బరికాయ దొరికింది, దాన్ని ఏం చేయాలో తెలియక కొబ్బరికాయని అటు ఇటు తిప్పుకుంటూ మనకు పూర్వంలో ఈ దయ్యాలు పట్టిన వాళ్ళని దర్గాలకు తీసుకెళ్తారు. అంటే సపోజ్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పర్సనాలిటీలు మనకు కశ్మీర్ దర్గాలో దొరుకుతారు. మీరు వెళ్ళి చూడండి, కశ్మీర్ దర్గాలో కానీ మన కాజా దర్గాలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ దర్గాలు ఏం చేస్తారంటే ఆ గాలి దుమ్ము పట్టిన వాళ్ళకి కాళ్ళకి గొలుసులేసి చెట్లకు కట్టేస్తారు. ఈయన దాన్ని సైన్స్ ఏమంటారంటే వాళ్ళకి హిస్టీరియా జబ్బు అంటారు. ఈయనకి హిస్టీరియా జబ్బు ఉందేమో నా సందేహం కలుగుతుంది. దయ్యం పట్టిందేమో, ఏ కామ పిశాచన్న పట్టిందేమో తెలియదు కానీ ఒకటే ఊగిపోతున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క స్పీచెస్ వలన యువతరం అడ్డదారి పడుతుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ముసుగులో స్లో పాయిజన్ ఇచ్చినట్టు యువత ఈ రోజున తల్లిదండ్రులకు మానసిక క్షోభగా మారాడు. అసలు పవన్ కళ్యాణే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మానసిక క్షోభగా మారాడు. మనోహర సుభాష్ అనేటువంటి ఒక ఆమె మన ఇంటర్వ్యూ చూసాం, చాలా బోల్డ్గా చెప్పుకొచ్చింది.
పిల్లలకి పాలు ఇచ్చుకునే సమయం కూడా లేక పాలు వర్షస్థలంలో గడ్డలు కట్టిపోయినా ఈ పార్టీ చుట్టూ తిరిగి కొన్ని కోట్లు పాటు చేసుకుని చివరికి అందరు కింద నుంచి నలిగితే కానీ పైకి రారు అని క్లియర్గా చెప్పినప్పుడు ఇక్కడ ఏదో కాస్త ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే పరిస్థితిగా ఉందని చెప్పి ఆమె డైరెక్ట్గా నిస్సిగ్గుగా చెప్పిందంటే జనసేన యొక్క ఎజెండా ఏంటో తెలుస్తుంది. రెండోది ఓట్ బ్యాంక్ లేని యువత. పవన్ టార్గెట్ ఎవరిది అంటే యువతను టార్గెట్ చేశాడు. ఏదో ఈ అన్నాలు ముక్కలు చెప్పి గుడింతాలు చెప్పి ఉర్రోతొలుగుతూ కళ్ళు తాగిన కోతిలాగా పిచ్చెక్కినోడు మాదిరిగా మత పిచ్చెక్కినోడు మాదిరిగా ఆడిన మాట తప్పిన గాడిద కొడక అని తిట్టగా విని అయ్యో నాకు ఒక కొడుకు గలడా అని గాడిద ఏడ్చెన్ అనేటువంటి ఒక చిన్న పద్యం ఉంది. ఒరే పిచ్చోడా, ఎచ్చోడివా, ఎందుకు అరుస్తావురా, పూనకం ఏంట్రా అని అందరూ అన్ని తిట్లు తిరుగుతున్నా నన్ను కాదులేని దులపించుకునేటువంటి సిగ్గు లేనటువంటి మనస్తత్వం, చీము నెత్తురు కూడా లేనటువంటి వాడు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.